హిమశిఖర ఆయుర్వేద మూలిక వైద్యం నెల్లూరు నుంచి అండి. నా పేరు సయ్యద్ మంజూర్ అహ్మద్. అందరికీ నమస్కారములండి. ఈరోజు ఒక కొత్త ఫార్ములాతో వచ్చానండి. ఈ ఫార్ములా వచ్చేసి ఇంతకు ముందు నేను చెప్తున్నాను, కానీ అక్కడ నేను సరిగా వీడియో చేయలేదు. ఇదేంటంటే మోదుగా లేహం అండి. ఈ మోదుగా లేహము దీంట్లో వచ్చి అడవి తేనె మాత్రం మంచిది కలపాల. ఇది ఆడవారికి అద్భుతమైందండి. ఇది తయారు చేయడం విధానం ఎలా అంటే ఒక కిలో అయినా తీసుకోవచ్చు, 2 కిలోలైనా తీసుకోవచ్చు. మనం దాన్ని ఒక కడాయిలో వేసి దానికి ఒక అర గ్లాస్ నీళ్ళు వేసి అది పాక తైలం మాదిరిగా తయారు చేసుకోవాలా. చేసుకున్న తర్వాత దాన్ని మనం చూసుకుంటూ ఉండాలి. లేత పాకం వచ్చినప్పుడు దాంట్లో మోదుగా చూర్ణం ఇదండి. ఈ మోదుగా చూర్ణము దానికి సరిపడేంత, మనకు ఎంత సరిపోద్ది అంటే అంత ఈ చూర్ణాన్ని మనం వేసుకోవాలా. వేసి గరిటతో బాగా కలిపెట్టుకుంటా ఉండాలా. లేహం మాదిరిగా అయిపోయింది అంటే అది దింపేసి తర్వాత ఇది మనకు అడవి తేనె మాత్రమే, మంచి తేనె ఉండాలా. తేనె ఉంటే మాత్రమే మంచి తేనె మాత్రమే కలపాలి. దీని స్పెషాలిటీ. తర్వాత ఈ మోదుగా లేహము తయారైన తర్వాత దీనికి 40 రోజులు నేను భూపుటం పెట్టాలండి. కొంతమంది భూపుటం పెడతారు, కొంతమంది పెట్టరు, కొంతమంది ధాన్యం పుట్టం పెడతారు, వాళ్ళ ఇష్టం. అది నేను మాత్రం భూపుటం పెట్టాను ఈ మోదుగా లేహానికి. ఇది వచ్చేసి రోజుకి 2 గ్రాములు లేదా 3 గ్రాములు ఉదయము సాయంకాలం కానీ తింటూ ఉంటే ఆడవారికి అద్భుతమైంది. తర్వాత మగవాళ్ళకు కూడా చాలా మంచిది. నీరసం ఉన్నా, పాలిమాలిక ఉన్నా, తర్వాత గర్భదోషాలు ఏమైనా ఉన్నా, తర్వాత నీరసం ఉన్నా, ఇలాంటి అన్నిటికీ అద్భుతమైందండి. 40 రోజులు ఒక మండలం కానీ తిన్నా అంటే మంచంలో పండుకున్నవాడు కూడా అల్లేసి పరిగెత్తాలి. అటువంటి వస్తువు అండి అది. ఇది మీకు ఎవరికైనా నేను చెప్పిన ఫార్ములా మీరు తయారు చేసుకోవచ్చు. లేని పక్షంలో నాకు ఆర్డర్ కానీ ఇస్తే నేను మీకు పంపించగలుగుతాను. తర్వాత ఇంకొకటి ఏముందంటే దీంట్లో చిన్నపిల్ల కాడి నుంచి ఎవడైనా తినవచ్చు. దీనికి ఎటువంటి అడ్మిషన్ లేదు. 40 రోజులు తింటే చాలా మంచి ఫలితాలు. ఇంకొక విషయం ఏమంటే 1 సంవత్సరం కానీ ఇది పత్యం ఉండి ఆడవారి కానీ మగవారి కానీ తింటే పువ్వు గులాబీ రంగులో ఉంటుంది, ఆ రంగు వస్తాడు మనిషి 100%. దీనికి 1 సంవత్సరం కానీ ఉండి దీనికి కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాల ప్రకారం వాళ్ళు తింటే చాలా అద్భుతమైన ఫలితం ఉండదు. వాళ్లకు మరో జన్మ వచ్చినట్టు అండి. ఈ మోదుగా లేహం అనేది తయారు చేసుకునే వాళ్ళు తయారు చేసుకోవచ్చు. వైద్యులు లేని పక్షంలో నాకు ఆర్డర్ ఇస్తే నేను మీకు పంపించగలుగుతాను. అందులో వైద్యులకి సరసమైన ధరకే నేను ఇస్తాను. కొరియర్ ఛార్జీ కూడా వైద్యుల దగ్గర నేను తీసుకోనండి. అది నా ఇదే అండి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారు. వేరే వాళ్ళని నేను తప్పు పట్టడం కాదు. నేను తీసుకోను. వాళ్లకు నేను నా కొరియర్ ఛార్జీ ద్వారానే నేను పంపిస్తాను. ఉంటాను. సయ్యద్ మంజూర్ అహ్మద్, నెల్లూరు.